భగవద్గీత బాగా అలవాటైపోయింది మీకు. గీతలో చెప్పినట్టు పాపాలు చేస్తే దేవుడు చంపేస్తాడా? దేవుడు చంపే వరకు ఎన్ని పాపాలైనా చెయ్యొచ్చు, ప్రాబ్లం ఉండదుగా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏంటిది? సూరిగాడి యాక్సిడెంట్ కేసు. లారీ వచ్చి వీడిని ఢీ కొట్టలేదు, వీడే తాగేసి లారీని గుద్దుకున్నాడు అని పోలీస్ చేత తిప్పి రాయించి కేసు క్లోజ్ చేయించి. పాపం సూరిగాడు. వాడిని చంపేసి మంచి పని చేసావు వీరబాబు. శివరాత్రి దగ్గరికి వస్తుంది, ఈ టైంలో వాడు తాగి ఇదే మాట బయటికి వాగితే అరే, శివరాత్రి అనగానే గుర్తొచ్చింది, గురుగారికి ఫోన్ చేయాలి. నమస్కారం. నమస్కారం. శివరాత్రి వస్తుంది. అదే. మరి మీరెప్పుడు వస్తున్నారు? పొరపెట్టు. అలాగే. కేరళ నుండి గురుగారు వస్తున్నారు. సరే బాబు గారు, నేను బయలుదేరుతాను. ఉన్నావా? ఉన్నాను. కమాన్. ఆగండి. ఎవడరా నువ్వు? రే రాఘవులు, ఇటు. నీ గోరోజనం ఏంట్రా? మీరు చెప్పినట్టే చేయాలంటే ఇద్దరు సర్వెంట్స్ పెట్టుకోండి. మాకు స్పెషల్ ట్రెండ్ ఉంది ఇక్కడ. రా. మీరేంట్రా, మీకు స్పెషల్ గా చెప్పాలా? ఆగండి. ఎవరు కావాలండి మీకు? నేను నీలాంటి చెంచగాళ్ళతో మాట్లాడను రా. మీ రాజుగారిని పిలు. హలో, ఈ సోఫాలు ఏంట్రా మూలన వేసుకున్నారు? నువ్వు పడ్డావేంట్రా? కండువా నా కాలికేసారండి మీరు. కుర్చీ కాలికి నీ కాలడ్డం ఎందుకు పెట్టావురా డఫా? వెళ్ళి మర్దనా చేయించుకో. అరే చైర్ తీసుకురండి ఇటు. వెళ్ళిపోండి. ఏంట్రా? ఎవరు పెద్ద ఆయన? రాఘవులు, ఎందుకురా నీకంత కావరం? బలవంతంగా పనులు చేయించుకుంటే బిహేవియర్ ఇలాగే ఉంటది. ఎవరు మీరు? అరే, రాజుగారికి ఒక స్టూల్ వేయండిరా. చెప్పండి. అలాగేనయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పండి. బంగారు రాజు తెలుసా? నా కొడుకయ్యా, తమ్ముడి కొడుకు. పోయాడు కదూ? 30 ఏళ్ళు అయింది. ఎలా పోయాడు? యాక్సిడెంట్, లారీ గుద్దేసింది. కాదు, మర్డర్ అని చెప్పరా? చెప్తానే ఉండవా? తొందరగా చెప్పు. అది కాదు ఇదని చెప్పు. చెప్పడానికే కదా వచ్చింది. ఏమైంది? ఏం లేదు సార్, మాలాంటి దైవాంశ సంభూతులు మధ్య మధ్యలో ఇలా పిచ్చపిచ్చగా వాగుతుంటారు. ఏదో అంటున్నారు. యాక్సిడెంట్ కాదు, మరి మర్డర్. బంగారు రాజుని మర్డర్ చేశారు. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. చూసావా, ముసలుడు గెంగరాలు తిరుగుతున్నాడు. మీరు బంగారు రాజుని గుర్తుపట్టగలరా? ఓ ఎస్, డెఫినెట్. అయితే మీరు ఒకసారి నాతో రండి. ఆ బంగారు రాజేనా? నేనేం చెప్పరా? చెప్తా ఇలా ఉండవు. ఓ కంగారు పెట్టేస్తావు. చెప్తాం కదా. ఏమైంది? ఓ ఆయనేనా? అతగాడే. సరిగా చూడండి గురుగారు. సరిగ్గా చూసేదే ఉందయ్యా బాబు. వీడికిలా తలుపు దగ్గర ఉంటా. ఎవడొచ్చాడు? నాయలు వచ్చాడు. రేయ్, నువ్వు మాయగాడు అని పెద్దనాన్నకు కూడా తెలిసిపోయింది. అతి నాయలా. చెయ్యి. ఇదేం ఫ్యామిలీ ఎఫెక్షన్ రా నాయన. రేయ్, సంపత్ని వీరబాబుని వెంటనే రమ్మనంట్రా. తాతతో ఏ వాగ్యావో చెప్పు. బంగారు రాజుది మర్డర్ అన్నావు. ఎవరు చెప్పారా నీకు?
ఎవరు చెప్పారండి? ఏం చెప్పమంటారండి? అప్పుడప్పుడు ఆత్మలు నాతో మాట్లాడుతుంటాయి. ఆత్మలా? అవునయ్యా, ఊర్లో అంతా అదే చెప్పుకుంటున్నారు. అబ్బా, నాకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చూసారా? ఆత్మలేంట్రా? ఎవరిని మోసం చేద్దానుకున్నావు? వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. చెప్పవయ్యా బాబు. కావాలంటే టెస్ట్ చేసుకోమని చెప్పు. కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి సార్. ఎలా 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 అంటున్నాడు? నీ కంటికి కనపడకుండా ఏదైనా చేసుకోమను. నువ్వు చెప్తానని చెప్పు. నాకు కనపడకుండా ఎవడు ఏమైనా చేసుకోమనండి. నేను ఇక్కడ ఉండే చెప్పేస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, స్టార్ట్. రే, తేడా వస్తే చస్తావురా. తెలుసు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏం చేస్తున్నారు వాళ్ళంతా లోపల? డాన్సులు ఎత్తున్నారు. ఏం డాన్సు? ఏదో బంగారు కోడి పెట్టంట. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. అదో కాదో కనుక్కోండి. ఏం చేశారా లోపల? డాన్స్ చేసామయ్యా. ఏ పాటకి? బంగారు కోడి పెట్టయ్యా. ఇంకేదైనా చెయ్యండి రా. పదండ్రా. రేయ్, అదేదో లుంగి డాన్స్ అంట. ఓ సరే, నేను చూసుకుంటాలే. జోకర్ తాత అక్కడే కొడతా. దించు. ఇప్పుడు ఏం చేశారా? లుంగి డాన్స్ చేశాం సార్. నేను నమ్ముతా, మీలో ఏదో శక్తి ఉంది. మిస్టర్, హలో, చైర్ వద్దు, చైర్ తీసుకురా. ఆత్మలంటే వాడిని నమ్ముతావేం తాత? రా.